హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ హాబీస్ ఛానల్. సో ఈరోజు లాంగ్లో నేను పాపకి ఏం తినిపిస్తాను, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ స్నాక్ అండ్ డిన్నర్గానే చూపిపోతున్నాను అనమాట. సో మా పాప ఇప్పుడు 7 months ఓల్డ్. సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో అయితే ఓట్స్ యూస్ చేస్తున్నాను. రోల్డ్ ఆర్ ప్లెయిన్ ఓట్స్ ఏవైనా కానీ కొంచెంగా ఇట్లా ఫ్రై చేసేసి రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుందన్నమాట. ఓట్స్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ అవుతుందన్నమాట పిల్లలకి. అండ్ హెల్దీ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఓట్ ప్రిఫర్ చేస్తాను. దీంతో పాటు నేను ఏదైనా స్మాష్డ్ బనానా కానీ, క్యారెట్ కానీ, యాపిల్ కానీ అలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. మిక్స్ చేసి పెడతాను. సో ఒక స్పూన్ ఓట్స్ అనేది వాటర్లో కలిపి ఇలా హీట్ చేస్తే చిక్కగా అవుతుంది. దాంట్లో అంతలోపల అది మరిగే లోపల నేను బనానా అనేది మంచిగా స్మాష్ చేసుకుంటాను. బనానా కూడా మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా బనానా అనేది ఇవ్వాలి పిల్లలకి. అది చాలా బెస్ట్ మాట. బెస్ట్ ఫుడ్లో బనానా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో బనానాతో ఓట్స్ కలిపేసి దీంట్లోనే నేను కొంచెం జీరా, వాము, సోంపు మమ్మీ పౌడర్ చేసి ఇచ్చిందన్నమాట. సో అది పెడితే వాళ్ళకి డైజెషన్ మంచిగా అవుతుందని చెప్పి ఆ పౌడర్ యాడ్ చేస్తాను. సో మార్నింగ్ అయితే స్నానం చేశాక తినిపిస్తాను బ్రేక్ఫాస్ట్. సో తను పడుకుంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్కి అయితే మిల్లెట్స్ అలాగ తినిపిస్తాను. మిల్లెట్స్లో కూడా మంచిగా ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్, ఫ్యాట్స్, న్యూట్రిషన్ వాల్యూ అనేది మంచిగా ఉంటుంది. సో పిల్లలకు కూడా ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. మిల్లెట్స్ అయితే డైజెషన్ కాదనుకుంటారు కానీ నేను మిల్లెట్స్ అలాగ ఎలా చేయాలి అనేది హోల్ వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో పాప లేచి ఇలా కొద్దిసేపు ఆడుకుంటుంది అన్నమాట. ప్లేయింగ్ టైం చుట్టూ పిల్లోస్ పెట్టేసి కూర్చోబెడితే కార్డ్స్ ఇస్తే ఆడుకుంటుంది. కింద పడకుండా సపోర్టివ్కి పిల్లోస్ పెట్టాను అనమాట చుట్టూ. సో ఇట్లా మిల్లెట్స్ ఇలా దీంట్లోనే నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను, ఎందుకంటే గట్ హెల్త్ ప్రాపర్ ఉంటుంది. గట్ హెల్త్ కోసం, బోన్ స్ట్రెంత్ కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైనా మనం ప్యాటర్న్ కూడా సన్ రైజ్ టు సన్సెట్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ మంచిగా ఇవ్వచ్చు. ఈవినింగ్ వచ్చేసరికి ఫుడ్ తగ్గించుకుంటూ రావాలి, ఎందుకంటే వాళ్ళకి బ్లోటింగ్ కాకుండా, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. అలానే మనం సాలిడ్ ఫుడ్స్ తినిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. అలానే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా మధ్యలో చేస్తూ ఉండాలి, అది బెస్ట్ మాట. సో ఈవినింగ్ 4 o'clock అయితే నేను ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ కానీ అలా పెడుతుంటాను అనమాట. సో ఈరోజు ఫ్రూట్స్లో అయితే బనానా అండ్ పియర్స్ అనేది మంచిగా ప్యూరిలా చేసేసి అది తినిపిస్తాను. లైక్ మారుస్తూ ఉండాలి, వీక్కి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుంటాను నేను. ఒకరోజు క్యారెట్, యాపిల్, బనానా కానీ, అవకాడో కానీ, బనానా అవకాడో కానీ ఇలాంటివి మనం పెడుతూ ఉండొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా. ఇప్పుడు స్నాక్గానే పెట్టాలి ఫ్రూట్ అనేది. అది ఎంటైర్ ఫుడ్ లాగా, మెయిన్ ఫుడ్ లాగా అయితే పెట్టకూడదు అనమాట. స్నాక్ లాగా ఫ్రూట్స్ పెట్టాలి. మెయిన్ మీల్ అయితే ఇట్లా సెల్లాక్స్ కానీ, లైక్ మకానా పౌడర్తో సెల్లాక్ కానీ, ఇన్స్టెంట్ సెల్లాక్ ఉంటాయి కదా ఇంట్లో హోమ్ మేడ్ చేసుకునేటివి, అలాంటివి తినిపించాలి. ఫ్రూట్స్ అనేది సైడ్ డిష్గానే వాడాలన్నమాట. సో నాకైతే ఈ జ్యూసర్ చాలా బాగా యూజ్ అయిందన్నమాట, ఈ బ్లెండర్ మాట. సో ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, బయటికి కూడా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఛార్జింగ్ పెట్టి బయట ట్రావెల్ అవుతున్నప్పుడు పాపకి ఇలాంటివి ప్యూరిస్ చేసి తినిపించచ్చు అనమాట. సో ఈవినింగ్ ఇలా తినిపించాక నేను బయటికి తీసుకెళ్తాను ఈవినింగ్ వాక్కి. సో నేచర్ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి పాప, అన్నీ చూడాలి అని చెప్పి. సో వాళ్ళ డాడీతో నేను ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపల తను ఆడుకుంటుంది కొద్దిసేపు. తర్వాత నేను బయటికి తీసుకెళ్తాను అనమాట తినిపించి. సో ఈవినింగ్ ఒకవేళ 4 తర్వాత 6కి 7కి ఏం పెడతానంటే మళ్ళీ నేను మఖానా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, వాల్నట్స్ అండ్ దాంట్లో ఓట్స్ కలిపిన పౌడర్ ఇంకొకటి చేస్తాను అనమాట. అది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ప్లీజ్ చెక్అవుట్ దట్ వీడియో ఆల్సో. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.